నవీన్ కుమార్ దర్శకత్వంలో బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా, రమ్య పసుపులేటి, శ్వేత అవస్థి హీరోయిన్లుగా నటించిన సినిమా సోలో బాయ్ జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్ సోలో బాయ్ చిత్రాన్ని ఆదర్శించినందుకు గాను ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు. We are very excited for all the reviews that we've got so far, especially with the music. It's super good. I would also want you all to spread this as a word of mouth to all the middle class people to watch this movie, because there's a message that we are passing through this movie, and I feel every middle class has to watch this to get motivated. A big congratulations to our producer sir, Satish sir, Naveen sir, who's put a lot of hard work silently so that we stay at peace, and Gautam, of course. I think he's done a wonderful job, and we all are standing here because today he's earned that much fame so that we could also be a part of it. So I'm really grateful to get this opportunity, and of course Anita Garu, thank you, and she's done a wonderful role in the movie where we are able to connect emotionally to a certain scene. So I'm very grateful to be a part of this movie. Thank you so much, sir, for all your inputs, and we really appreciate the music. It's too good. It's adding on to our movie. So thank you. Very grateful. Continue to show us love. And continue to spread that everybody needs to watch this movie for sure to get something out of it. Thank you very much. ఈ సినిమా చూసి ఇంత ఎనానమస్ గా ప్రతి ఒక్కరు మౌత్ టాక్ తో ఈ సినిమాను ఒక చిన్న సినిమాని ఒక మంచి సినిమా చేసిన ప్రేక్షక దేవుళ్ళకి, మీడియా మిత్రులకి, ఎవరైనా సరే ఈ సినిమాని 100% ఎనానమస్ గా వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తున్నారండి. ఈ సినిమా బాగుంది, మంచి కంటెంట్, మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా ఈ సినిమాలో స్టార్స్ లేరండి, కానీ రివ్యూర్స్ మీరు చాలా స్టార్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నేను ఒక మంచి విత్తనాన్ని నేను వేస్తే అది ఒక మంచి చెట్టు అయి మా అందరికి మంచి నేడొచ్చింది. ఆ విత్తనమే ఆ చెట్టే సోలో బాయ్ నేను నమ్ముతాను నా వరకు. అదేవిధంగా ఈ సినిమా మాకేమి నేర్పించిందంటే ఎలా గెలవాలో నేర్పించింది, ఎలా కష్టపడాలో నేర్పించింది, ఎలా బాధపడాలో నేర్పించింది, మేమేం చేయాలో ఏం చేయకూడదో నేర్పించింది. ఇన్నిటితో నేర్పిస్తుందో పాటు ప్రయత్నం ఆపకూడదు, ప్రయత్నం చేయాలని బాగా నేర్పించిందండి. ఆ ప్రయత్నంతో మేము చిన్నగా స్టార్ట్ చేసి ఇంత పెద్ద మంది, చాలా మంది మనసులు మేము తెలుసుకున్న పెద్ద స్థాయికి ఈ సినిమాని రావడం అనేది మాకు నిజంగా వెంకటేశ్వర స్వామి కృతజ్ఞతలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఆయన బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నాయి, మా ఫ్యామిలీస్ ప్రొడక్షన్ మీద ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ విషయం చెప్పాలని అనుకున్నది ఎందుకంటే ఇలాంటి రియాక్షన్స్ కోసం, అంటే దోస్ ఆర్ ద జెన్యూన్ రియాక్షన్స్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టపడేది, ప్రతి ఒక్క రైటర్ కష్టపడేది, ప్రతి ఒక్క డైరెక్టర్ కష్టపడేది, 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళకి కావాల్సిన ఒక చిన్న అప్రిసియేషన్ ఆడియన్స్ నుంచి, జెన్యూన్ అప్రిసియేషన్స్. ఎందుకంటే దీన్ని డబ్బిచ్చి కొనలేము మేము, అది జెన్యూన్ గా వాళ్ళ మనసులోంచి, గుండె పొరలోంచి బయటకు వచ్చి వాళ్ళు మాకు చెప్తుంటే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. నిన్న మూవీ చూసి ఒక లైక్ చాలా, అంటే మా మదర్ ఏజ్ ఉన్న ఒక ఆవిడ మూవీ చూసి బయటకు వచ్చి రివ్యూ చెప్తే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్ మా ఇంతకుముందు ఆరిఫ్ కిమర్ వాళ్ళు చూపిస్తున్నారు, ఇట్లా అన్నయ్య చూడు రియాక్షన్, అంటే పబ్లిక్ రియాక్షన్స్ వచ్చినాయి చూడు ఒకసారి అని చెప్పి. ఆవిడ ఎవరో నాకు తెలియదు, ఏంటో తెలియదు. ఆవిడ ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారు అంటే, అసలు నేను సినిమాను చూడడం మానేసిన, ఎక్కువ నేను సినిమాను చూడను, అంటే లైక్ పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు తీసి థియేటర్కి వెళ్ళి ఏంట్రా ఇది సినిమాలు అని చెప్పేసి అనుకొని అసలు నేను సినిమాలే చూడడం మానేసిన. చాలా రోజుల తర్వాత లైక్ చూద్దాం కదా ఇక్కడ సోలో బాయ్ ఫిల్మ్ అని చెప్పేసి అంటే, సరే ఏదో చూద్దామని చెప్పేసి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి చూసిన తర్వాత లైక్ నేను చాలా ప్లేసెస్ లో బాధపడ్డా, సంతోషపడ్డా. ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ చైల్డ్ ని తీసుకొచ్చి, లేకుంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి, లేకుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొచ్చి చూపించాల్సిన సినిమా అని చెప్పేసి చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఇది ఏ డబ్బు కన్నా లైక్ దేనికన్నా, ఏ ఫేమ్ కన్నా కూడా గొప్పది ఇలాంటి ఆదరణ అన్నది. ఇది ప్యూర్ లవ్.